హైదరాబాదీలను ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ ఇండెక్స్ భయపెడుతోంది. గాలి నాణ్యతలో ఢిల్లీతో పోటీ పడుతోంది. ఒక్కసారిగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయింది. కుకట్పల్లి, మూసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నంలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ రోజు AQI 310 క్రాస్ అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీకి సమానంగా గాలి కాలుష్యం నమోదవుతోంది. చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి ఈ పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. మరొకవైపు హైదరాబాద్లోనూ సరి బేసి సంఖ్యలో వాహనాలను అనుమతించాలని డిమాండ్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ టైంలో నిర్మాణాలు కూడా ఆపాలనే వాదనలు బయటకొస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఢిల్లీతో సమానంగా హైదరాబాద్ లో కూడా ఈ గాలి కాలుష్యం రోజు రోజుకి ఎక్కువగా నమోదవుతా ఉంది. నిన్న అధికారులు విడుదల చేసినటువంటి వివరాల ప్రకారంగా కుకట్పల్లి, మూసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నం ప్రాంగణంలో ఈ గాలి కాలుష్యం విపరీత ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఏదో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొపోతా ఉన్నారు. ఈ రకంగానే పరిస్థితి కంటిన్యూ అయిందంటే మరో కరోనా సిచ్యువేషన్ హైదరాబాద్ లో తలెత్తబోతుంది అంటూ కూడా అధికారులు ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వాహనాల రద్దీ పెరగడము, ఇష్టానుసారంగా కంపెనీలు వెలువడము, ఫ్యాక్టరీలు, చివరి ఫుడ్ హోటల్స్, రెస్టారెంట్స్ నుంచి వచ్చేటువంటి పొగ అంతా కూడా పొల్యూట్ అయిపోయి అదంతా కూడా ప్రజల ప్రాణ నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉందనేది కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. వీటిపైన జిహెచ్ఎంసీ అధికారులు కొన్ని నిబంధనలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సూచనలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీలో ఇప్పటికే ప్రజలందరూ కూడా ఢిల్లీని వదిలి శివారు ప్రాంతాలకు వెళ్లిపోయి ప్రాణాలను దక్కించుకొని ప్రాణాలను అత్యతలు పెట్టుకుని ఢిల్లీలో ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి. ఉదయం, రాత్రి, మధ్యాహ్నం అనే తేడా లేకుండా ఎప్పుడు పొగతో ఢిల్లీ అంతా కూడా కమ్ముకుపోతుంది. ఢిల్లీలో ఉండాలంటే యువత 20-30 ఏళ్లకే వీళ్ళు అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఢిల్లీని వదిలి వెళ్లిపోతున్నటువంటి ఈ సందర్భంలో హైదరాబాద్ లో కూడా గాలి కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోతా ఉంది, ప్రమాద స్థాయికి చేరుకుంటా ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా బాలానగర్, మూసాపేట్ లో ఈ కంపెనీలు, ఫ్యాక్టరీలు, రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి వచ్చేటువంటి పొగ అంతా కూడా గాలిలో పొల్యూట్ అయిపోయి వాటిని పీల్చుకోవడం కారణంగా చిన్నారులకు, వృద్ధులకు, యువత తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు ఇప్పటికే ఈ ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. నిన్న ఈ రోజు అధికారులు రిలీజ్ చేసినటువంటి వివరాల ప్రకారంగా 310 నుంచి ఈ గాలి కాలుష్యం డేంజరస్ సిచ్యువేషన్ కి చేరుతుంది. వీటిపైన యువకులంతా కూడా అప్రమత్తంగా ఉండి చెట్లు నాటాలి, పరిశుభ్రంగా రాష్ట్రాన్ని, హైదరాబాద్ ని తీర్చిదిద్దుకునేటువంటి బాధ్యతగా ఉండాలి. ఎక్కువగా చెట్లను నాటాలి. శివారు ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లని విరిచేయకుండా, విరగొట్టకుండా వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలన్నా, మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ రావాలన్నా చెట్లతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ చెట్లను, మొక్కలను నాటి ఇకపై హైదరాబాద్ లో ఈ గాలి కాలుష్యం పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా అధికారులు ఇప్పటికే సూచనలు ఇస్తా ఉన్నారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వీటి పట్ల చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. రోడ్లపైన తిరిగేటప్పుడు కర్చీఫ్ గానీ, మాస్క్ గానీ, ఎలాంటి క్లాత్ యూజ్ చేసి మాత్రమే రోడ్డుపైకి రావాలి. ఈ గాలి పీల్చుకోవడం కారణంగా తప్పనిసరిగా అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు సూచనలు ఇస్తా ఉన్నారు. 310కి ఈ స్థాయికి చేరుకుందంటే ఇది కాస్త 400-450కి చేరుకుంటే మాత్రం ఇంకాస్త అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇండెక్స్ అధికారులు ఈ సర్వే అన్ని నిర్వహించినప్పుడు ఆన్లైన్ ద్వారా పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తా ఉన్నారు. ఒక రెడ్ డాట్ కింద ఈ ఏరియాలన్నీ కూడా పరిగణించి ఈ ఏరియాలో గాలి కాలుష్యం ప్రమాద స్థాయిలో ఉంది, ఇటువైపుగా ప్రయాణం చేయకండి, ఈ ఏరియాలో ప్రమాదం పొంచి ఉంది, ఆ ఏరియాలో తిరిగితే తప్పనిసరిగా ఆ గాలి కాలుష్యంతో అనారోగ్యానికి గురవుతారు అంటూ మాత్రం ఈ పలు సూచనలు, సలహాలు ఇస్తూ అధికారులు ఈ స్థాయికి చేరకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత. ఫిట్నెస్ కోల్పోయి మొత్తం పనికిరానటువంటి వాహనాలు హైదరాబాద్ లో ఎక్కువగా పెరిగిపోయాయి. వాటి కారణంగానే ఈ పొల్యూషన్ పెరగడము, ఇష్టానుసారంగా కంపెనీలకు అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లో వెళ్ళడంతో ఆ కంపెనీల నుంచి వచ్చేటువంటి పొగ ద్వారానే ఎక్కువగా కాలుష్యం కల్తీ అయిపోతా ఉంది. కాలుష్యం పెరుగుతా వస్తా ఉంది. ఎయిర్ పొల్యూషన్ పెరుగుతా వస్తుంది అంటే
అధికారులు ఈ అంచనా వేసి ఈ వివరాలు రిలీజ్ చేయడం జరిగింది. ఓకే రవితేజ.